ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్. నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మాజీ క్రికెటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్ కు తెలంగాణ మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తారని చెప్పేసి అంటుంటాం కదా. సో ఇవాళ క్రికెటర్ అజారుద్దీన్ విషయంలో అదే జరుగుతుంది. పాపం మాగంటి గోపీనాథ్ గారు మరణించడము, అనూహ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రావడం, దాంతో ఆయనకు టికెట్ రాకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే ఈయన కంటెస్ట్ చేయడము, ఓడిపోవడం, ఇవన్నీ పరిణామాల్లో మొత్తంగా మాగంటి గోపీనాథ్ గారి మరణము అజారుద్దీన్ కి కలిసి వచ్చింది. నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు, మరి నాకెట్లా, నా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి అడిగిండు. అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీలకు అవకాశం లేదు. సో ఈయనకి ఏదో రకంగా అకామిడేట్ చేయాలి కాబట్టి, హైదరాబాద్ నుంచి ఎట్లా మంత్రి లేడు కాబట్టి ఈయనను తీసుకుంటే అయిపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మైనారిటీ ఓట్లు పొందొచ్చు, కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని చెప్పేసి భావించి ఈ సందర్భంలో ఈయనను కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. సో మొత్తం పరిణామాలన్నీ ఇక్కడ అజారుద్దీన్ కలిసి వచ్చినాయి. అందుకే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తారన్నట్టు కలిసి వచ్చే కాలానికి అజారుద్దీన్ కు అనుకోకుండా అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. ఆయన కూడా అనుకోడు, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాకపోయి ఉంటే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా రాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి వస్తుంది. చూద్దాం. కేబినెట్ లోకి అజారుద్దీన్ సర్కారు నిర్ణయము, అధికారిక ప్రకటనే తరువాయి. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణం, మైనారిటీ క్రీడా శాఖలు అప్పగించేటువంటి ఛాన్స్, జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార బాధ్యతలు ఇచ్చే అవకాశం, మంత్రివర్గంలో మైనారిటీలకు ప్రయారిటీ ఇవ్వలేదనేటువంటి విమర్శలకు చెక్. మొత్తంగా అజారుద్దీన్ ముఖ్యమంత్రిని కలిసి నిన్న తెలంగాణ క్యాబినెట్ లోకి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజారును మాత్రమే కేబినెట్ లోకి తీసుకోనున్నారు. రేవంత్ మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు లేదనేటువంటి విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అదే అంశాన్ని విపక్షాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టి మైనారిటీలను సంతృప్తి పరచడంలో పాటు హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని ఈ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల స్ట్రాటజీ. హైదరాబాద్ నుంచి ఎట్లాగో మంత్రి లేడు కాబట్టి, అక్కడ ఇంకొకరు లేరు కాబట్టి ఈయనకు ఇస్తున్నారు. అలా ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఈయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు కాబట్టి రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి 6 నెలలు దాటక ముందే, అంటే 6 months లోపు ఈయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి, చట్టసభల్లోకి ఎంటర్ కావాలి. ఎంటర్ కాకపోతే, చట్టసభల్లోకి ఎన్నిక కాకపోతే ఈయన మంత్రి పదవి పోతుంది. ఇప్పటికే బీజేపీ వాళ్ళు ఈయన హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటరు అని చెప్పేసి ఈయనకు ఎట్లా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ అనుమతితోటే ఈయన రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. మరి ఏం జరుగుతుందనే చూడాలి. మొత్తంగా ఏదేమైనా అజారుద్దీన్ కి మంత్రివర్గంలో చోటు కన్ఫర్మ్ అయిపోయింది. మైనారిటీ శాఖతో పాటు క్రీడా శాఖ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మైనారిటీ శాఖ ఇప్పుడు ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దగ్గర ఉన్నది. మరి క్రీడా శాఖ కూడా ఆయనకి అప్పగించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన క్రికెటర్ కాబట్టి, మైనారిటీ వ్యవహారాలు కూడా చూస్తాడు కాబట్టి ఆ శాఖలన్నీ కూడా ఆయనకి అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. మరో 2 మంత్రి పదవులు కూడా ఖాళీ ఉన్నాయి. మొత్తంగా ఈయన మంత్రివర్గంలోకి తీసుకుంటే మొత్తం 16 మంది అవుతారు ముఖ్యమంత్రితో కలిసి. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీ ఉంటాయి. ఆ 2 మంత్రి పదవులు కూడా డిసెంబరు, జనవరిలో మరి భర్తీ చేస్తారట. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అంటున్నారు. మరి అది ఎన్ని రోజులు చేస్తారో తెలియదు.